హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐరాస్ వరల్డ్. ఈరోజు నేనైతే అల్లం చట్నీ చేశాను. అల్లం చట్నీ అంటే నాకైతే చాలా ఇష్టం అండి. ఇడ్లీలోకి అల్లం చట్నీ వేసుకొని తినడం అంటే ఇంకా ఇష్టం. నేను అల్లం చట్నీ ఏ విధంగా చేశానో ఈరోజైతే ప్రాసెస్ అయితే చూపిస్తానండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మినపప్పు, చిటికెడు మెంతులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు దినుసులను సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పోపు దినుసులను పక్కన తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో మరికొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 100 గ్రాముల అల్లం ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం ముక్కలను సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో వాటర్ వేసి వేడి చేసి ఆ వేడి వాటర్ని చింతపండులో వేసి నానబెట్టాలి. వేయించి పెట్టుకున్న పోపు దినుసులను మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలను కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. మన రుచికి సరిపడేంత కారపొడిని, ఉప్పును వేసుకోవాలి. వేడి వాటర్లో నానబెట్టుకున్న చింతపండును కూడా ఇదే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక 50 గ్రామ్స్ తరిగిన బెల్లం తరుగును కూడా వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న అల్లం చట్నీని పోపు పెట్టుకోవడం కోసం ఒక కడాయిలో ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లో కొద్దిగా పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న అల్లం చట్నీని ఈ ఆయిల్లో వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ వరకు ఆయిల్లో కలుపుకోవాలి. ఇప్పుడు మన అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ అల్లం చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. రెడీ అయిన అల్లం చట్నీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నాను. ఈ అల్లం చట్నీ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ అల్లం చట్నీ నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ అల్లం చట్నీ వేడివేడి ఇడ్లీలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే ఇడ్లీలో అల్లం చట్నీ తినడం అంటే చాలా ఇష్టం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.